అన్ని దశావతారాలు కనిపిస్తుంది చూడండి, క్లియర్ గా కనిపిస్తున్నాయి పైన. అక్కడ ఉన్నది శివుడు. దేవుళ్ళందరూ వాళ్ళ గణాలుగా ప్రవర్తిస్తున్నారు. అది కూడా వీడియో క్లియర్ గా తీసిన చూడండి. చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీదేవత కనిపిస్తుంది కదా. లక్ష్మీదేవతకి ఏనుగులో అభిషేకం చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి లక్ష్మీదేవత. ఇక్కడ చూడ పులి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ గా చూస్తే, ఎంత క్లియర్ చూస్తే కానీ కనిపించదు. ఇక్కడ శివలింగం. మెయిన్ గా శివలింగాలు, ముఖ్యమైన శివలింగాలన్నీ ఇలా చిన్నగానే ఉంటాయి. పెద్దగా ఉన్న శివలింగాలు చాలా తక్కువ. దానికి ఏ రీజన్ ఉందో తెలియదు నాకు కూడా. చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందా. ఇవన్నిటి గురించి క్లియర్ గా మీరు తెలుసుకోండి. ఇక్కడ కొట్లాడుతున్నట్టు ఇద్దరు కోతులు, వీళ్ళు డాన్స్ చేస్తున్నట్టు. ఇక్కడనేం బాణం ఉంది, ఇక్కడ పాము కనిపిస్తుంది మీకు. ఎంత క్లియర్ గా చెక్కారు చూడండి. ఇవి ఇవి చూడండి. ఈ మండపం మాత్రమే డిఫరెంట్ గా ఉంది. అన్ని మండపాలు ఒకలాగా ఉన్నాయి. ఈ మండపం రాయి మాత్రం డిఫరెంట్ గా ఉంది. మీకు కనిపిస్తుందా. ఇక్కడ తెల్ల రాయి, ఇక్కడనేమో ఇసుక రాయి, ఇదేమో బ్లాక్ రాయి. ఈ రాళ్ళు ఇప్పుడు కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ చూడండి ఒక గేర్ లాగా ఉంది. ఇది నాకు తెలిసి తిరుగుతుంది. ఏదో టెంపుల్లో చూసినండి తిరిగేదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ దండ, ఇక్కడ మొక్కుతున్నాడు ఈయనని. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద వాయిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుందా. ఇక్కడ బాణం వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఋషి ఉన్నాడు. ఇక్కడ ఋషి. ఇక్కడ చూడండి ఎన్ని చేతులు ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చేతులు, 15 16. ఈ రెండు దీంతో పట్టుకొని 16 చేతులు ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కొట్లాడుతున్నాడు. ఇక్కడ బాణం వేస్తున్నాడు. అది దీన్ని ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు. వాసుకితోన చిలుకుతున్నాడు. ఇక్కడ కూర్మ అవుతారు. వాసుకి అమృతాన్ని చిలికే టైం ఇది. పాల సముద్రాన్ని తెలుస్తున్నారు. ఇక్కడ పెళ్లి సమయం. ఇక్కడ దేవతలు, ఇక్కడ ఋషులు, ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఇక్కడ కింద నాట్యం చేస్తుంది. ఇదంతా ఒక సబ్జెక్ట్ తీసుకుని తీసిన ఇదంతా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నారు. ఈ సబ్జెక్ట్ చూడండి, అయ్యవారిని కలుసుకొని వచ్చిన అందరు దేవతలు, ఋషులు, స్వామివారిని కలుసుకొని వచ్చిన అనమాట వీళ్ళందరూ. ఇంత అద్భుతంగా ఉంది. కింద చూడండి మొక్కుతున్నాడు. ఇక్కడ ఎలుక ఉంది, కానీ నేను వినాయకుడు అని అన్నికి రాదు. అసలు ఇక్కడ ఎలుక ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఋషి తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ఏనుగు. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇవన్నీ ఇది కూడా చూసారనుకుంటా మీరు. చూడండి మళ్ళీ ఒకసారి చూపచ్చు. ఇది మండపం. మండపము హైలైట్ అంటే ఇదే. ఇది మొత్తం చూపించా కదా. తర్వాత దశావతారాలు. సంగమేశ్వర టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మెయిన్ టెంపుల్ చూపించలే, అక్కడ వరకు అలో లేదు కెమెరా అయితే.